అయ్యో అయ్యో, ఎంత పని జరిగిపోయింది. నా ఇంట్లో నలుమూలలా. ఇది కథలో కథ పేరు సంతోషం ఏ సంతలో దొరుకుతుంది. మరి కథ విందామా? నిజమైన సంతోషం ఎక్కడ ఉంటుంది అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఓ కుర్రవాడు బయలుదేరాడు. దేశంలో చాలా రోజుల పాటు తెగ తిరిగాడు. చివరికి సంతోషపు రహస్యం గురించి చెప్పగల ఒక పెద్దాయన గురించి విన్నాడు. ఆ పెద్దాయన ఫలానా పర్వతం మీద ఓ అందమైన భవంతిలో ఉంటాడని తెలిసింది. ఆ ఇంటిని వెతుక్కుంటూ పర్వతాన్ని ఎక్కాడు. నిజంగానే ఆహా, ఎంత బాగుందో! ఆ పర్వతం మీద కళ్ళు చెదిరిపోయే ఒక భవనం. తన గమ్యాన్ని చేరుకున్నానన్న సంతోషంలో ఆ కుర్రవాడు హడావిడిగా భవంతిలోకి అడుగుపెట్టాడు. అక్కడ వందలాది మంది రకరకాల పనులలో నిమగ్నమై ఉన్నారు. వారందరినీ దాటుకుని ఆ ఇంటి యజమాని దగ్గరకు చేరుకునేసరికి అతనికి చాలా సమయమే పట్టింది. ఆ పెద్దాయన దగ్గరికి వెళ్ళిన కుర్రవాడు తన బాధనంతా ఏకరువు పెట్టాడు. సంతోషపు రహస్యం ఎలాగైనా తనకు చెప్పి తీరాలని పట్టుబట్టాడు. కుర్రవాడు చెప్పినదంతా పెద్దాయన శ్రద్ధగా విన్నాడు. నా పని పూర్తయ్యాక నీకు సంతోషపు రహస్యాన్ని తప్పకుండా చెబుతాను. ఈలోగా నువ్వు నా భవంతిని చూసిరా. అయితే ఒక చిన్న షరతు. ఇందులో ఇదిగో ఈ చెంచాలో నూనె ఉంది, చూసావా? 2 చుక్కల నూనె. ఆ చెంచాని పట్టుకొని నువ్వు తిరగాలి. తిరిగి వచ్చేసరికి అందులోని నూనె ఒలికిపోకూడదు, సరేనా? అన్నాడు పెద్దాయన. ఓష్, ఇంతే కదా అనుకున్నాడు కుర్రవాడు. ఆ చెంచాని పట్టుకొని భవంతి అంతా కలియ తిరిగాడు. ఓ 2 గంటలు ఇంట్లోని మూలలా తిరిగిన తర్వాత పెద్దాయన దగ్గరకు చేరుకున్నాడు. వచ్చేసావా? నా ఇల్లు ఎలా ఉంది చెప్పు. అక్కడ వంటింట్లో తగిలించి పర్షియా కర్టన్లు చూసావా? నా తోటమాలి 10 ఏళ్ల పాటు శ్రమించి రూపొందించిన అందమైన తోటని గమనించావా? నా గ్రంథాలయంలో ఉన్న అరుదైన తాళపత్రాలను పరిశీలించావా? అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేశాడు. పెద్దాయన అడిగిన ప్రశ్నలకి కుర్రవాడు చిన్నబోయాడు. భవనం అంతా తిరిగాను, కానీ వాటన్నింటినీ అంత దగ్గరగా పరిశీలించలేకపోయాను. నా చేతిలోని నూనె చుక్కలు ఎక్కడ జారిపోతాయో అన్న భయంతో నిరంతరం చెంచా వంక చూసుకోవడమే సరిపోయింది అంటూ సంజాయిషి చెప్పాడు. అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయింది! నా ఇంటినే సరిగా చూడలేని వాడివి ఇక నీ జీవితాన్ని ఏం చూడాలనుకుంటున్నావు? మరోసారి భవంతి అంతా కలియ తిరిగిరా అన్నారు పెద్దాయన. ఈ మాటతో సంబరంగా మరోసారి ఇల్లు కలియ తిరగడానికి బయలుదేరాడు కుర్రవాడు. ఈసారి ఇంట్లోని నల్లు మూలలు క్షుణ్ణంగా పరిశీలించాడు. అందులోని ప్రతి వస్తువులోనూ ఉన్న కళాత్మకతను ఆస్వాదించాడు. ఓ 2 గంటల తర్వాత పెద్దాయన దగ్గరికి చిరునవ్వుతో వెళ్ళి నిల్చున్నాడు. నీ వాలకం చూస్తే ఇంటిలోని ప్రతి అంగుళము చూసి వచ్చినట్లున్నావే అన్నాడు పెద్దాయన. అవునండి అంటూ ముసిముసిగా నవ్వుతూ బదులిచ్చాడు కుర్రవాడు. కానీ ఈసారి చెంచాలో నూనె అంతా ఒలికిపోయింది, చూసావా? జీవితం కూడా ఇంతే, దాన్ని ఆస్వాదించాలి అన్న ధ్యాసలోనే ఉంటే నీ బాధ్యతలను సరిగా నిర్వర్తించలేవు. నీ బాధ్యతల హోరులో పడిపోతే నీ చుట్టూ ఉన్న అందాన్ని ఆస్వాదించలేవు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవడంలోనే నిజమైన సంతోషం ఉంది అని చెప్పుకొచ్చాడు పెద్దాయన. ఏమి జరిగినా మన మంచికే అని అనుకోవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే హాయిగా సుఖంగా ఉండగలం.
లేదంటే బాధ వ్యధలతో జీవితం ముగిసిపోతుంది. ఇందుకు చిన్న ఉదాహరణ చెబుతాను, వినగలవా? విను. వినాలి మరి. సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నావ అకస్మాత్తుగా ప్రమాదానికి గురైంది. అందులో కేవలం ఒకే ఒక్క వ్యక్తి మాత్రం అదృష్టవశాత్తు బతికి బయటపడి ఒక కొయ్య దుంగ మీద తేలుతూ జనసంచారం లేని ఒక దీవిలోకి వచ్చాడు. ఆ ప్రమాదం నుంచి రక్షించమని రోజూ భగవంతుని వేడుకుంటున్నాడు. ఎవరైనా తనను రక్షించటానికి వస్తారేమోనని సముద్రం వైపు ఆశగా ఎదురుచూసేవాడు. కానీ ఎవరూ కానరాలేదు. చూసి చూసి విసిగిపోయాడు. ప్రకృతి శక్తుల నుండి రక్షణ కోసం తేలుతూ వచ్చిన చెక్కలతో ఒక చిన్న గుడిసె నిర్మించుకున్నాడు. ఆ గుడిసెలో అలల తాకిడికి కొట్టుకు వచ్చిన కొన్ని పనికొచ్చే వస్తువులు దాచుకున్నాడు. ఇలా ఉండగా ఒకరోజు ఎంత తిరిగినా ఏమీ ఆహారం దొరకలేదు. తిరిగి గుడిసె దగ్గరకు వచ్చేసరికి అది తగలబడిపోయి పొగలు 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 పైకి పైకి లేస్తున్నాయి. తనకున్న ఒక్క ఆధారం కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది. అతనికి ఏం చేయాలో తోచలేదు. బాధతో కుంగిపోయాడు. తనకు పట్టిన దుర్గతిని తలుచుకొని దుఃఖిస్తూ అలానే నిద్రపోయాడు. తెల్లవారి లేచి చూసేసరికి ఒక నావ అతని నుండే దీవిని సమీపిస్తూ కనిపించింది. అది అతన్ని రక్షించడానికే వచ్చిందని తెలిసిన అతని ఆనందానికి అవధుల్లేవు. ఆ నావలోని వాళ్లలో ఒకరిని, నేను ఇక్కడున్నానని మీకెలా తెలిసింది అని అడిగాడు. నువ్వు మంట పెట్టి పొగ ద్వారా మాకు సంజ్ఞలు చేశావు కదా, సంజ్ఞలు, దానిని గుర్తుపట్టే ఇక్కడికి రాగలిగాం అన్నాడు. ఒక్కోసారి మన ఆశల సౌధాలు, అవే మన ఆశల సౌధాలు ఇలాగే ఒక్కసారి తగలబడిపోవచ్చు. కానీ అదే మంటలు ఏ మంచికో సంకేతం కావచ్చు కదా. ఎంత గొప్పవాళ్ళకైనా వాన ఎప్పుడు వస్తుందో, ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. అలా తెలిస్తే మనిషి భయానికి నిరాశకు లోనవుతాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మంచి చెడు, సుఖం దుఃఖం, కష్టం నష్టం వస్తూ ఉంటాయి. ఏది జరిగినా ఎప్పుడు జరిగినా అంతా మన మంచికే అనుకొని మనుషులు ఆటుపోట్లను తట్టుకొని జీవించాలి. అప్పుడే నిజమైన సంతోషం మన సొంతం అవుతుంది. రాత్రి అయ్యింది, అంతా చీకటిగా ఉంది, ఏమీ కనిపించడం లేదు అని నిరాశ చెందకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా తెల్లవారుతుంది. నమ్మకం ఉండాలి. ప్రతిరోజు జరిగేదే అని నీకు తెలుసు, అనుభవపూర్వకంగా తెలుసు. మరి సంతోషం కూడా అలాగే వస్తుంది అని నమ్మకం ఉండాలి. అలా కాకుండా రాత్రి అయిన వెంటనే తెల్లవారలేదు అని బాధపడకూడదు. ఎందుకంటే దానికి 12 గంటల సమయం పడుతుంది. అలాగే నీకు ఎదురైన కష్టాలు కానీ బాధలు కానీ పోవడానికి కొంత సమయం పడుతుంది. అయితే చివరికి మాత్రం ఖచ్చితంగా, అవును ఖచ్చితంగా నీకు మంచే జరిగి తీరుతుంది అనే నమ్మకంతో జీవిత గమనాన్ని కొనసాగించాలి. తెల్లవారే వరకు నిద్రపోవాలి. అలాగే కష్టాలు తీరే వరకు భగవన్నామస్మరణ చేయాలి. సరే, అలాగైతే నేను తెల్లవారే వరకు నిద్రపోతాను. నిద్ర లేచాక భగవన్నామస్మరణ చేస్తాను. తర్వాత నా జీవితం మొదలెస్తాను. అంటే పనులు ప్రారంభిస్తానన్నమాట. అక్కడే మరి సంతోషం, నా సంతోషం సంతలో దొరకదు, నాలోనే ఉంటుంది. నా సంతోషాన్ని నేనే వెతుక్కుంటా, నా సంతోషాన్ని నేనే అనుభవిస్తా. మీరు అనుభవించండి దేన్ని? సంతోషాన్ని.
సంతలోది కాదు, మన సొంతలోది.